తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఎస్ఐపీబీ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. అలాగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనుంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు అర్బన్ డిజైన్లు ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ కు ఆమోదం తెలపనుంది కేబినెట్. కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. రాజధాని ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వని వాటిపై భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది కేబినెట్. ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. 53,922 కోట్ల మేర పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకోసిస్టమ్కు కేబినెట్ అనుమతించనుంది. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, ఈ కేబినెట్ అజెండా ఏంటి, మొత్తం ఎన్ని అంశాలు చర్చకు రానున్నాయి, ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, మొత్తం 30 అంశాల ఎజెండాతో ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. 30 అంశాల ఎజెండాలో ప్రధానంగా కొన్ని మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చట్ట సవరణలో మార్పులకు సంబంధించి ప్రధానంగా ఉన్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలకు సంబంధించి కూడా ఉన్నాయి. ప్రధానంగా సిఆర్డీఏ ప్రతిపాదనలు, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఎందుకంటే అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి, అదేవిధంగా ఇతర డిజైన్లకు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ కు సంబంధించి ప్రతిపాదనలు కూడా కేబినెట్ ప్రధానంగా ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటు అమరావతి రాజధానిలో ట్రంక్ రోడ్లు, ఇతరత్ర అవసరాల కోసం కొంత భూమి అవసరం ఉంది. అయితే యాక్చువల్ గా ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణ ద్వారా చేయాలి అని అనుకుంటే రైతులు కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తోంది భూమి ఇవ్వడానికి. దీంతో భూసేకరణ చట్టం ద్వారా భూసేకరణ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి మనం సిఆర్డీఏలో ప్రతిపాదనలు చేశారు కాబట్టి ఆ ప్రతిపాదనలు కూడా ఇవాళ కేబినెట్ లో ఆమోదం తెలుపనున్నారు. సిఆర్డీఏలో మొత్తం రాజధాని నిర్మాణాలు, భవిష్యత్తులో కట్టడాలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేసింది కాబట్టి వాటికి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఇక ఎస్ఐపిబికి సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఒక 50,000కు పైగా పెట్టుబడులు రావడానికి మొన్న ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని భూ కేటాయింపులు చేయడానికి కూడా ఇవాళ మొన్న ఎస్ఐపిబి ప్రతిపాదనలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చిస్తారు. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు పూర్తి కూడా దాదాపు 6 నెలలు అవుతోంది. 6 నెలల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి కాబట్టి దానికి సంబంధించి 18వ తారీఖు నిర్వహించాలి అఫీషియల్ గా అనుకున్నారు. ఈ కేబినెట్ లో డేట్లు అవి కూడా ఇవాళ ఫైనలైజ్ చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఇక ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో ఒక 4 మెడికల్ కాలేజీలను ఫేజ్ 1 లో పీపీపీ మోడ్ లో కూడా వీటికి ఏర్పాటు చేయాలి. మిగిలిన వాటికి తర్వాత నిర్ణయం తీసుకునేలా కూడా ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీంతో పాటు ఈ హెల్త్ కార్డుకు సంబంధించి ప్రధానంగా ఒక యూనివర్సల్ హెల్త్ కార్డు, ఎందుకంటే ఇప్పుడు ఆయుష్మాన్ భావా కేంద్రం నుంచి వచ్చింది, ఎన్టీఆర్ వైద్య సేవ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. ఈ రెండు కలిపి ఒక యూనివర్సల్ గా హెల్త్ కార్డు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక యూనివర్సల్ హెల్త్ కార్డు ఉండే ఉద్దేశంతో ప్రధానంగా ఫైనలైజ్ చేయడానికి కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రామీణ తాగునీటి సరఫరా నిర్వహణ, దీంతో పాటు మన వరదలు వచ్చిన సమయంలో ప్రధానంగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ముంపు ఉంది. దానికి సంబంధించి కూడా కొన్ని నిధులు ఏర్పాటు చేయనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా ముఖ్యంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ ప్రసన్న, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.